నమస్తే వెల్కమ్ టు హరిప్రియ మీడియా మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్ శంకర్ నాయక్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ మీరు ఎంపీ టికెట్ కోసం ఆశిస్తున్నారని తెలుస్తుంది. మీకే ఎందుకు సార్ ఎంపీ టికెట్ ఇవ్వాలి? ఇప్పుడండి మహబూబాద్ ఎంపీ ఒక గిరిజన నియోజకవర్గం, ట్రైబల్ కాన్స్టిట్యున్సీ. మేము దాదాపు 2017 నుంచి కాంగ్రెస్ పార్టీని ఆ ఏరియాలో భద్రాద్రి కొత్తగూడెం మహబూబాద్లో లాస్ట్ టైం 4 గెలిపించాం, ఈసారి 6 గెలిపించాం, పని చేస్తున్నాం. ఐఎన్టీసీ సింగరేణి ఎలక్షన్స్ జరిగినాయి, ఐఎన్టీసీలో కూడా వీఆర్ వర్క్, మన అందులో గెలిచాం కూడా, యూనియన్లో గెలిచాం, పని చేస్తున్నాం. హాస్పిటల్ 5 హాస్పిటల్ ఉన్నాయి మాకు. హాస్పిటల్లో అనేక పేదలకి ఉచిత శస్త్రచికిత్సలు ఆపరేషన్ చేస్తున్నాం, మీకు సర్వీస్లో ఉన్నాం. అదేవిధంగా మేము ఒక చదువుకున్న వ్యక్తి, నేను ఒక మాస్టర్ ఆఫ్ సర్జన్, రోబోటిక్ సర్జన్, లాప్రోస్కోపీ సర్జన్, నేను ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ. నేను దాదాపు 28 కంట్రీస్లో డాక్టర్స్ని టీచింగ్ చేస్తుంటాను, డాక్టర్స్ని సర్జికల్ ట్రైనింగ్ ఇస్తుంటాను. సో ఇంత చదువుకున్న వ్యక్తిని, ఒక గిరిజనుని, ఒక ట్రైబల్ డాక్టర్ని డిఫరెంట్గా, నాకంటే మేధావుడు లేడు, నాకంటే ప్రజాసేవకుడు ఎవరు లేరు, ఉన్న సీనియర్స్ ఉన్నారు. చేసిన ప్రజాసేవలు ఏంటి సార్, చూపించగలుగుతారా, చెప్పగలుగుతారా? 100%. అదే అమ్మా, నేను ఎలక్షన్లో కష్టపడి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని డెవలప్మెంట్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించాను, అనేక వైద్య మెడికల్ క్యాంప్స్ పెట్టాను. కరోనాలో 24/7 వర్క్ చేశాం. కరోనాలో అనేక ప్రాణాలు కాపాడాం, రోగి ప్రాణాలు. ఈ గాంధీ మెడికల్ కాలేజ్ చూశారు మీరు? గాంధీ మెడికల్ కాలేజ్ ఇంతకుముందు ముషిరాబాద్ జైలు ఉండే, వెన్ ఐ వాజ్ ఇన్ స్టూడెంట్, మా మొండా మార్కెట్లో ఉండే హాస్పిటల్. సో దాన్ని చంద్రబాబుతో కొట్లాడి, తెల్ల శ్రీనివాస యాదవ్ని కొట్లాడి ఆ హాస్పిటల్ కట్టించి, ఆ మెడికల్ కాలేజ్ కట్టించింది జూనియర్ డాక్టర్ ప్రెసిడెంట్గా డాక్టర్ శంకర్ నాయక్. ఇట్స్ మీ. సింగరేణి మైన్స్ తీపిచ్చి ఉద్యోగాలు ఇప్పించి శంకర్ నాయక్. ఇవి చాలా సేవలు ఉన్నాయి మా. సో మీరు ఏ సర్వే చేసుకోండి, ఎగ్జామ్ పెడతారా, రన్నింగ్ కాంటెస్ట్ పెడతారా, ఎగ్జామ్ పెట్టి మీరు ఏది పెడతారా, ఏ ఎగ్జామ్కి, ఏ పరీక్షకు మేము సిద్ధం, సీటు మాకే ఇవ్వాలని మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి. మా కొత్తగూడెం జిల్లా నుంచి మాకే రావాలని డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ఒక చిన్న లాజిక్ ఏంటంటే, మా సీనియర్స్ ఉన్నారు, నాకు 2 సీనియర్స్ ఉన్నారు. ఎక్స్ మినిస్టర్ బలరాం నాయక్ మా అన్న, ఆయనకి ఏమంటున్నాం, ఎమ్మెల్సీ ఇచ్చి గిరిజన శాఖ ఖాళీగా ఉంది, బలరాం నాయక్ గిరిజన శాఖ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సూటబుల్ పర్సన్. మా బెల్లయ్య నాయక్ ఎప్పుడే మాట్లాడుతున్నాం, ట్రైకార్ చైర్మన్ ఉంది నామినేటెడ్. సో వీళ్ళు సీనియర్స్ కాబట్టి వీళ్ళకి ఆ పదవులు ఇచ్చి, మా దాంట్లో అడవిలో ఉన్న ప్రాంతం కొత్తగూడెం నుంచి మహబూబాద్ ఎంపీ ఇవ్వాలంటున్నాం, బ్యాలెన్స్ చేయాలంటున్నాం, పార్టీని డెవలప్ చేయాలంటున్నాం, సమానం చూడాలంటున్నాం. అదే కేటగిరీలో నాకు సీట్ ఇవ్వాలంటున్నాం.